హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మరొక జాబ్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అది అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన అనమాట అండి. నోటిఫికేషన్ నెంబర్ వచ్చి 8849 అనమాట అండి. అంగన్వాడీ ఉద్యోగాల నియామక ప్రకటన అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. 9వ తారీఖు నుంచి మనకి అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవడం జరిగింది అనమాట అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు. ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేటువంటిది కూడా మీకు తెలుపుతాను. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు వీడియో చివరిలో మీకు తెలుపుతాను ఎట్లా నింపాలనేటువంటిది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 9th జూలై నుంచి 17th జూలై వరకు మీకు టైం అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటి చేసుకోవాలన్నమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక వివరాలు అనేటువంటి మీకు తెలుపుతాను. ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వారు కంపల్సరీగా 10th క్లాస్ అనేటువంటిది పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు వివాహితులై ఉండాలి. అలాగనే స్థానికంగా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అంగన్వాడీ కేంద్రానికి దగ్గర ఉన్నటువంటి వారు మాత్రం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నమాట అండి. 1 జూలై 2026 నాటికి వారి యొక్క వయసు అనేటువంటిది 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట అండి. అంగన్వాడీ కార్యకర్త లేకపోతే అంగన్వాడీ సహాయకురాలు ఒకవేళ SC/ST గురించి కనుక చూసినట్లయితే కనుక వారు కేవలం అదే కాస్ట్కి చెందినటువంటి వారు మాత్రం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దరఖాస్తు చేసుకున్నటువంటి వారు కంపల్సరీగా వారి దగ్గర ఏమేమి ఉండాలనేటువంటిది ఇక్కడ మీకు తెలుపుతాను అనమాట అండి. ఇవి ఫామ్స్ మీ దగ్గర ఉన్నాయో లేవో అనేటువంటిది ఒక్కసారి చెక్ చేసుకోండి. మొత్తం మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు చూడండి ఈ రకంగా మీకు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇది అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఇంకా ఫిల్అప్ చేయాల్సినటువంటిది అంటే అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అనమాట. నివాసం స్థానికురాలు అయి ఉండాలి అనమాట. దీనికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది కంపల్సరీ జతపరచాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్స్ మెంబర్ తప్పనిసరిగా జతపరచాలి. పుట్టిన తేదీ వయసు నిర్ధారణ అనేటువంటిది 10th క్లాస్ మార్క్స్ మెంబర్ తప్పనిసరిగా ఉండాలి. కులం క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటిది తప్పనిసరిగా అటాచ్ చేయాలి. ఒకవేళ వికలాంగత్వం ఉన్నట్లయితే కనుక అంటే డిసబిలిటీ ఉంటే దాన్ని కూడా కంపల్సరీ పెట్టాలి. ఫోటో దరఖాస్తుదారునికి కొత్త లేటెస్ట్ అప్డేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది అప్లోడ్ చేయాలన్నమాట అండి. సో ఇవి కంపల్సరీ ఉండాలన్నమాట అండి. చూడండి, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేటువంటిది డిసబిలిటీ ఉన్నటువంటి వారికి మాత్రమే, లేని వారికి 5 ఉంటే సరిపోతుంది. డిసబిలిటీ వారు ఉన్నటువంటి వారికి 6 కావాలన్నమాట అండి. అయితే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 129 పోస్టులు గాను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఓబుల దేవ చెరువులో 95 పోస్టులు, నల్ల చెరువులో 1 పోస్టు, పుట్టపర్తిలో 33 పోస్టులతోటి మొత్తం 129 పోస్టులు అనేటువంటి వేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఏ క్యాస్ట్ సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ పోస్ట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట అండి. ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పొందుపరుస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక దరఖాస్తు చేసుకున్నటువంటి ఉద్యోగం పేరు మీరు ఇప్పుడు అంగన్వాడీ సహాయకురాలకు చేస్తున్నారు కాబట్టి సహాయకురాలు అనమాట అండి. అంగన్వాడీ సహాయకురాలు అని చెప్పేసి మీరు ఇక్కడ పెట్టాలన్నమాట. అంగన్వాడీ కేంద్రం మీరు దేనికి మీరు ఉన్నటువంటి పైన 3 పోస్టులు ఏదైతే ఉందో దాంట్లో ఏ డిస్ట్రిక్ట్ మీరు చెందినారో దానికి సంబంధించిన పేరు రాయాలన్నమాట. ఇది వచ్చేసి రెవెన్యూ డివిజన్ వచ్చేసి ఫిల్డ్ బై ఆఫీస్ చేస్తారు. నెక్స్ట్ ICDS ప్రాజెక్ట్ పేరు వచ్చేసి అంగన్వాడీకి సంబంధించిన అనమాట అండి. మీ మండలం పేరు. నెక్స్ట్ ఇది ఫిల్డ్ బై ఆఫీస్ సెక్టర్ చేస్తారు. గ్రామ పంచాయతీ పేరు, అంగన్వాడీ కేంద్రం పేరు అనేటువంటిది మీరు రాయాలి. AWC కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ కోడ్ 7 డిజిట్ కోడ్ ఉంటుంది, దాన్ని కూడా రాయాలి. అభ్యర్థి పూర్తి పేరు 10th క్లాస్లో మీకు ఎట్లయితే పేరు ఉందో ఆ పేరు అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. మీ భర్త అయితే భర్త, లేకపోతే తండ్రి అయితే తండ్రి పేరు అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలన్నమాట. మ్యాక్సిమం భర్త ఉన్నటువంటి వారు రాసుకోవాలండి అనమాట, ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఉంటారు కాబట్టి. సో పేరు అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు నెంబర్ ఇవ్వాలి. ఒకవేళ ఆధార్ నెంబర్ లేకపోతే ఎన్రోల్మెంట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. మీ క్యాస్ట్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీ విద్యా అర్హతలు ఎక్కడ వరకు మీరు చదువుకున్నారు అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీ పుట్టిన తేదీ అనేటువంటిది విత్ డేట్, మంత్, ఇయర్ తోటి మీరు మెన్షన్ చేయాలి. అంటే 1/7/2026 నాటికి మీ ఏజ్ ఎంత ఉంది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. ప్రీ స్కూల్ ట్రైనింగ్ లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా క్రేజీ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ చేసినటువంటి వారైతే కనుక ఇక్కడ SITS అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ వితంతు అయినట్లయితే కనుక అవునైతే అవునని చెప్పేసి రాయాలి, కాదైతే కాదని ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. అయితే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారా ఉంటే వారి వివరం అంటే అప్లై చేసుకునేటువంటి వారికి చిన్నపిల్లలు ఉంటే వారికి సంబంధించినటువంటి వివరాలు అనమాట. ఒకవేళ అభ్యర్థి అనాథ అయితే కనుక దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేకపోతే దానికి సంబంధించినటువంటి
గుర్తింపు అనేటువంటిది మనం పొందుపరచాలి. ఒకవేళ వికలాంగత్వం అనేట్లయితే కనుక విహెచ్ అయితే విహెచ్, హెచ్హెచ్ అయితే హెచ్హెచ్, ఓహెచ్ అయితే ఓహెచ్, ఏది ఉంటే దానికి సంబంధించి టిక్ పెట్టి దానికి సంబంధించినటువంటి ఫామ్ అనేటువంటిది మనం ఇవ్వాలన్నమాట. సంబంధిత అనుభవం ఏమైనా ఉందా అంటే ఆయాలుగా కానీ లేకపోతే సహాయకురాలుగా మీరు ఎక్కడైనా చేశారనేటువంటి జరుగుతారు, దానికి సంబంధించినటువంటి ఇవ్వాలి. మీ పోస్టల్ చిరునామా అనేటువంటిది డీటెయిల్ ఇవ్వాలి. పైన తెలిపిన అన్ని వివరాలు వాస్తవంలో ధృవీకరించమనేటువంటి దాని మీద ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీ సంతకం అనేటువంటిది మీరు చేయాలన్నమాట అండి. ఆ తర్వాత ప్లేస్ అనేటువంటిది ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. మీ ప్లేస్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేసేసి మీరు ఈ ఫామ్తో పాటు జత చేయాల్సినటువంటి స్థానిక నివాసం పత్రిక జతపరిచారు, లేకపోతే లేదన్నటువంటి 10th క్లాస్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు. ఒకవేళ వికలాంగత్వం ఉన్నటువంటి వారైతే వికలాంగత్వం సంబంధించినటువంటిది, లేని వారు లేనట్టు పెట్టేసుకోవచ్చు. ప్రీ స్కూల్ ట్రైనింగ్ చేసినటువంటి అయితే కనుక ఎస్ఐటిఎస్ నో అవుతున్నాం, వితంతు అయితే ఎస్ఐటిఎస్ నో అవుతున్నాం, వితంతు అయితే చిన్నపిల్లలు ఉన్నారా లేదనేటువంటి దానికి సంబంధించిన ఎస్ఐటిఎస్ నో అవుతున్నాం, అభ్యర్థి అనాథ అయితే కనుక దానికి సంబంధించి ఉంటే ఎస్ఐటిఎస్ నో అవుతున్నాం. నెక్స్ట్ దీని తర్వాత అభ్యర్థికి సంబంధించినటువంటి సంతకం అనేటువంటిది ఇక్కడ మీరు చేయాలన్నమాట. ఆ తర్వాత తనిఖీ జాబితా అనేటువంటిది స్థానిక నివాసం, 10వ తరగతి, స్టడీ సర్టిఫికేట్, కులము, వికలాంగత్వం ఏవైతే పైన మెన్షన్ చేశారో అవన్నీ ఇక్కడ ఉన్నాయా లేవా అనేటువంటిది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. అభ్యర్థి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థికి అర్హులా కాదనేటువంటి వివరాలు అనేటువంటిది ఇక్కడ ఆ సమయంలో సిటిపిఓ వాళ్ళు సీల్ చేసి మనకి ఇస్తారనమాట అండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కనుక విత్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అనేటువంటి చేయండి. అలాగే అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది నేను మీకు పిన్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారో వీరికి గౌరవ వేతనం అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక కార్యకర్తకు వచ్చేసి 11,500 రూపాయలు ఇస్తారు. అంగన్వాడీ సహాయకులకు వచ్చేసి 7,000 అనేటువంటిది గౌరవ వేతనంగా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మీరు మీ వివరాలన్నింటినీ ఫిల్అప్ చేసేసి మీరు 17వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దగ్గరలో ఉన్నటువంటి దరఖాస్తులను ఓబులదేవ చెరువు, పుట్టపర్తి మరియు నల్ల చెరువులో ఉన్నటువంటి ICDS ప్రాజెక్టులో పొంది ఉన్నటువంటి దగ్గర ఆ ప్రాజెక్ట్ కార్యాలయంలో మీ యొక్క సర్టిఫికేట్, ఈ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది మీరు ఇవ్వాలన్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి అంగన్వాడీ జాబ్కి సంబంధించినటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో అనేటువంటి మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి మీరు వీడియో బదిలో పొందుకోగలుగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.